హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా నియమితులైనటువంటి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, పివిఎన్ పోకల వంశీ కృష్ణ మాధవ్ గారు అంటే ఇవాల్టి రోజున భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం. ఎందుకంటే ఒక రాష్ట్ర చరిత్రలో తండ్రి తరువాత అదే కొడుకు కూడా ఇవాల్టి రోజున బీజేపీ అధ్యక్షుడిగా అంటే ఎవరు పివిఎన్ పోకల పివి చలపతిరావు గారు ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎంతగానో సేవలు అందించాడు. ఆ రోజుల్లో ఆయన ఒక మాట చెప్పారు, ఏదంటే కార్యకర్తలకి ఎవరైతే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు మేము సముచిత స్థానం కల్పిస్తామని ఆ రోజు వీరి తండ్రి గారు చెప్పారు. ఇవాల్టి రోజున ఇదే అంశంలో భాగంగా మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ఇవాల్టి రోజున అధ్యక్షుడిని పలకరించడం అయితే జరిగింది. 3 సవాల్ కి జవాబ్ మే పహలా సవాల్. సార్, అసలు సారథ్యం అంటే ఏంటి? భారతీయ జనతా పార్టీకి ఉండే నాయకత్వ పరంపర, ఆ నాయకత్వ పరంపరే మాకు సారథ్యం. గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి గారు, లాలకృష్ణ అద్వానీ గారి నేపథ్యంలో పార్టీ ఈ స్థానానికి రావటం జరిగింది. ఈ స్థానాన్ని నుంచి ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా మలచడంతో పాటు అతి గొప్ప ప్రభుత్వం నడుపుతున్న నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన అనితర సాధ్యంగా చేసి అన్ని రంగాల్లో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో దేశం ఏ విధంగా వెళ్తుందో ప్రతి కార్యకర్త తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి, రాజకీయ నాయకుడు కూడా కృషి, పట్టుదల, క్రమశిక్షణ ద్వారానే ఉన్నత స్థానానికి వెళ్తారని నరేంద్ర మోడీ గారు తెలియజేస్తున్నారు. కనుక ఆయన సారథ్యంలో, అలాగే భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే అనేక మంది కార్యకర్తలు, నిస్వార్థ కార్యకర్తలు మన ధనపూర్వకంగా పార్టీకి ఎనలేని సేవ చేసే అనేక మంది ఈ యొక్క కార్యకర్తల గణం సారథ్యం వహించాలని చెప్పి ఆ కార్యకర్తల్లో ఒకడైన నాలాంటి ఒక సాధారణ కార్యకర్తకి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇవ్వటం కూడా పార్టీ ప్రత్యేకత. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దేశంలో, రాష్ట్రంలో ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ఏ బాధ్యత అయితే నాకు ఇచ్చారో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తూ ప్రతి కార్యకర్త భరోసాని చూరగొంటూ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక శక్తిగా, తిరుగులేని విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా. పివిఎన్ మాధవ్ గారు 1997వ సంవత్సరంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో అడుగుపెట్టారు. ఒక సామాన్య కార్యకర్త నుంచి ఆయన ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మన కడప జిల్లాకు వచ్చారు. సార్, ఈ 3 సవాల్ కి జవాబ్ మే దూసరే సవాల్. ఆ రోజు మీ తండ్రి గారు కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. ఇవాల్టి రోజున మీరు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కదా, మండల అధ్యక్షులకు, కార్యకర్తలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అంటే గతంలో ఎంతో మంది అధ్యక్షులు వారిని చాలా వెనక వేశారు. ఇవాల్టి రోజున మీరు కూటమి ప్రభుత్వంలో అధికారంలో భాగంగా ఉన్నారు కాబట్టి రాబోయే ఎలక్షన్లలో మీరు ఏ విధమైనటువంటి సుమిత స్థానం మీ కార్యకర్తలకు, అధ్యక్షులకు కల్పించబోతున్నారు సార్? భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఏమీ కోరుకోడు, కేవలం గౌరవం. అలాగే భారతీయ జనతా పార్టీ జెండా ఎక్కడ రెపరెపలాడ, అన్ని చోట్ల రెపరెపలాడిన కళని కంటాడు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్లాలనే ఒక ఆలోచన కలిగి ఉంటున్నా. కనుక అటువంటి ఆలోచన కలిగిన కార్యకర్త యొక్క భుజం తట్టే కార్యక్రమం, ప్రతి ఊరికి వెళ్ళి కార్యకర్తను పలకరించే కార్యక్రమం, ప్రతి మండల అధ్యక్షుని బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేస్తుంది, మీ ఊరికి ఏం చేస్తుందో తెలియజేసే విధంగా ఒక కార్యక్రమం చేయటం, వాళ్ళందరితో కలిసి నడవటం ద్వారా, అలాగే అనేక రకాల నామినేటెడ్ పోస్టులో కానీ, పార్టీ సంబంధించిన పదవుల్లో కానీ కార్యకర్తలందరినీ ఎవరు బీజేపీలో చేరినా ఏదో ఒక బాధ్యత ఇచ్చి వాళ్ళు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా గ్రామాన పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం. 3 సవాల్ కి జవాబ్ మే తీసరా సవాల్. ఆనాడు భారతీయ జనతా పార్టీలో ఇద్దరు వ్యక్తులు స్థాపిస్తే ఎంతో మంది భారతీయ జనతా పార్టీలో 4077 రోజులు పరిపాలించిన మాజీ దివంగత ఇందిరాగాంధీ తర్వాత 4081 రోజు ఇవాల్టితో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు పూర్తి చేయడం జరిగింది సార్. ఆ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 84 దేశాలు తిరిగి వస్తే ఎప్పుడు విదేశాలే తిరుగుతూ ఉంటారన్నారు. గతంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి సపోర్ట్ అయినా మేము చేస్తామని చెప్పాం. దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటి సార్? అంటే మోడీ గారి పాలన వల్ల, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రస్థానం, ఆయన పరిపాలన చూస్తే మనందరికీ కూడా గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఆయన చేసిన సారథ్యంలో అనేక రకాల విజయాలు సాధించడం జరిగింది. ప్రపంచంలో భారతదేశం జెండా రెపరెపలాడి అందరూ భారతదేశాన్ని గౌరవించే విధంగా ఇవాళ ఒక శక్తిశాలి భారత్ గా ఆవిర్భవించింది.
పక్క దేశాలు ఏవైతే మన పైన కన్నెర్ర చేస్తే కన్ను పీకేస్తామనే భయం వాళ్ళ వెన్నులో ఉండే విధంగా మొన్ననే చూసిన ఆపరేషన్ సింధూర్ లో మొత్తం పాకిస్తాన్ గడగడలాడించి పీచమణించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. గతంలో పుల్వామా సంఘటన జరిగిన, పఠాన్కోట్ లో సంఘటన జరిగిన ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ మీద పాకిస్తాన్ ని తిరుగులేని విధంగా దెబ్బతీయడం జరిగింది. ఇవాళ చైనా కూడా మన పైన చూడడానికి భయపడే పరిస్థితి. ఆ విధంగా భారతదేశం శక్తిశాలి దేశంగా, ఒక సమర్థ భారతంగా ఇవాళ దేశంలోనే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడం ద్వారా మనందరం కూడా భారతదేశ అభివృద్ధి చెందుతున్న దేశంగా త్వరలోనే అవ్వబోయే ఆ నూతన శకాన్ని కూడా చూడబోతున్నాం. అమృత కాలమైన ఈ సమయంలో అద్భుత విన్యాసాలు, అనేక అద్భుత విజయాలు మన ముందు మనకి సాక్షీకరిస్తున్నాయి. ఎవరైతే ఇప్పుడు బ్రతికుండి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా భారతదేశ వైభవం త్వరలోనే పెద్ద ఎత్తున చూడబోతున్నారు. ఆ విధంగా మన దేశం ప్రపంచానికి విశ్వగురు స్థానాన్ని